సత్యేంద్రనాథ్ బాస్ అనే ఒక ఇండియన్ సైంటిస్ట్ అతను చేసిన డిస్కవరీ వల్ల ఐన్స్టైన్ గారిని షాక్ చేశాడు. బోస్ గారి పేరు చాలా తక్కువ మందికి తెలుసు. 1924 లో ఢాకా అనే ప్లేస్ లో యూనివర్సిటీ ఆఫ్ ఢాకా అనే కాలేజ్ లో ఇతను ఒక గొప్ప ఫిజిక్స్ లెక్చరర్. ఇప్పుడు ఆ మూమెంట్ లోకి వస్తే క్వాంటమ్ థియరీ యూజ్ చేసుకొని ప్రోటాన్స్, లైట్ పార్టికల్స్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే దానికి పాత ఫిజిక్స్ ని కొత్త ఫిజిక్స్ ని యూజ్ చేసుకుని ఒక థియరీ ఉంది. ఈ థియరీ వల్ల బోస్ గారు సాటిస్ఫై లేదు. కరెక్ట్ విధానంగా ప్రూవ్ చేద్దామని కొత్త సిస్టమ్ ని డెవలప్ చేశాడు. ఇండివిజువల్ గా పార్టికల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాంక్స్ లా అని ప్రోటాన్స్ కోసం ప్రూవ్ చేశాడు. ఇదే విధంగా లైట్ క్వాంటా అని లైట్ పార్టికల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రూవ్ చేశాడు. ఈ రెండింటిని కరెక్ట్ గా ప్రూవ్ చేయడానికి క్వాంటమ్ స్టాటిస్టిక్స్ లోనే ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చాడు. ఇది క్వాంటమ్ స్టాటిస్టిక్స్ లోనే ఒక కొత్త సిస్టమ్. ఈ దాన్ని తీసుకెళ్లి బ్రిటిష్ జర్నలిస్ట్ కి బోస్ గారు చూపించినప్పుడు దాన్ని బాలేదని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇది జరిగిన కొంతకాలం తర్వాత బోస్ గారు డైరెక్ట్ ఐన్స్టైన్ గారికి ఈ థియరీని చూపించారు. ఈ థియరీని చూపించాక ఐన్స్టైన్ గారు చాలా షాక్ అయ్యి దీన్ని వేరే రకంగా పబ్లిష్ చేద్దామని జర్మన్ లో ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేయించారు. దీని తర్వాత అతను డెవలప్ చేసిన థియరీని బోస్ ఐన్స్టైన్ గా పిలుస్తున్నారు. ఇది జరిగిన కొన్ని డెకేడ్స్ తర్వాత 1995 లో సైంటిస్టులు అది కరెక్టే అని ప్రూవ్ చేశారు.